నమస్తే అండి. ఇది ఎంఈపీ కాలనీ సెక్టార్ 6లో ఉన్న గ్రూప్ హౌస్ అండి. ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్. మెయిన్ ఎంట్రీ ముందు కూడా మనకి మస్కిటో నెట్తో ఒక డోర్ రావడం జరిగింది. మెయిన్ డోర్ అయితే టేక్ వుడ్తో చేయడం జరిగిందండి. మెయిన్ డోర్ తీసుకుని లోపలికి వెళ్తే రైట్ సైడ్ అయితే వాల్కి ప్రీమియం క్వాలిటీ వాల్పేపర్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మనకి స్ట్రైట్కి అయితే ఒక బెడ్రూమ్ కనిపించిందండి. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఇది టీవీ పెట్టుకోవడానికి ఏర్పాటు చేసిన వుడ్ వర్క్ చేసిన కబోర్డ్ అండి. ఇది గ్రూప్ హౌసే కానీ మనకి ఆల్మోస్ట్ ఫ్లాట్కి అయితే ఎంత హై క్లాస్గా ఉంటుందో అంత బాగా ఫాల్ సీలింగ్ కానీ అదేవిధంగా టీవీ పెట్టుకునే యొక్క కబోర్డ్ వర్క్ కానీ చక్కగా చేయించుకున్నారండి. ఫాల్ సీలింగ్ కన్సల్ లైట్స్, ఇంకా చిన్న కన్సల్ లైట్స్, కార్నర్ లైట్స్ అన్నీ కూడా చక్కగా ఉన్నాయి. ఇది సింగిల్ బెడ్రూమ్ కాబట్టి ఒక చిన్న ఫ్యామిలీకి అయితే ఏ ఇబ్బంది లేకుండా సరిపోతుందండి. ఎంఈపీ కాలనీ సిటీ లిమిట్స్లో ఉంది కాబట్టి తక్కువ బడ్జెట్. మెయిన్ ఎంట్రీ పక్కన కూడా ఒక చిన్న వెంటిలేషన్ రెండు అయితే ఇవ్వడం జరిగిందండి. టీవీ పెట్టుకునే బల్ల కింద అయితే ఒక 4 కబోర్డ్స్ అయితే రావడం జరిగింది. ఇది మనకి మెయిన్ ఎంట్రీకి ఆపోజిట్గా ఉన్న డోర్ అండి. ఈ స్టిక్కర్ కూడా చక్కగానే అనిపించింది, ప్రీమియం లుక్ వచ్చింది. ఇది బెడ్రూమ్ అండి. బెడ్రూమ్కి అయితే 2 డోర్స్ రావడం జరిగింది. అదేవిధంగా రైట్ సైడ్ అయితే ఇది కూడా మంచి వాల్పేపర్ అయితే పెట్టేసి ఉందండి. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా కార్నర్ లైట్స్, ఆర్జీబీ లైట్స్, కన్సల్ లైట్స్తో చాలా హై క్వాలిటీగా అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఒక స్వైప్ అయితే మనకి కబోర్డ్ వర్క్ జరిగిందండి. దానికి కూడా వుడ్ వర్క్ అయితే చేసేసారు. కంప్లీట్గా ఆ డోర్స్ అయితే స్లైడర్స్ అయితే యూజ్ చేసినట్టు తెలుస్తుంది. పైన అయితే ఒక చిన్న సైజు అటకైతే కనిపిస్తుంది కబోర్డ్స్ పైన. ఆ కబోర్డ్స్ మధ్యలో మరొక డోర్ వచ్చింది. ఆ డోర్ ఓపెన్ చేస్తే ఇది అటాచ్డ్ బాత్రూమ్కి సంబంధించిన డోర్ అయితే కనిపిస్తుంది. కాస్త స్పేస్ వచ్చి కబోర్డ్ సైజ్ అంత స్పేస్ తర్వాత అయితే డోర్ వచ్చిందండి. బాత్రూంలో వాల్ టైల్స్ అయితే చక్కగా ఉన్నాయండి. ఆ డిజైన్ అయితే బాగుంది. మనకి అది సముద్రము, అదేవిధంగా డాల్ఫిన్స్, అదేవిధంగా స్కై వచ్చేటట్టయితే ఆ యొక్క టైల్స్ కనిపిస్తున్నాయి. షవరు అదేవిధంగా కార్నర్లో సెల్ఫ్లు కూడా చక్కగా ఉన్నాయండి. ఇండియన్ మోడల్ టాయిలెట్స్ అయితే యూజ్ చేసినట్టు తెలుస్తుంది. చిన్న ఫ్యామిలీకి అయితే చక్కగా సరిపోద్దండి. సిటీ లిమిట్స్లో ఉంటుంది కాబట్టి అన్నీ అందుబాటులో ఉంటాయి. బడ్జెట్ కూడా చాలా లో. ఈ బాత్రూమ్కి అయితే మరొక డోర్ వచ్చిందండి. అది కిచెన్ దగ్గర నుంచి ఎంట్రీ. అటువైపు వచ్చినప్పుడు అది మనం చూద్దామండి ఏ విధంగా ఉంటుందో. మళ్ళీ మనం హాల్లోకి వచ్చేస్తే మనకి స్ట్రైట్గా అయితే ఒక చిన్న వే కనిపిస్తుంది. ఇది మనకి కిచెన్లోకి వెళ్ళడానికి దారండి. ఇది కిచెన్ దగ్గర మనకి రైట్ సైడ్ ఈ డోర్ అయితే ఇందాక మనం చూసిన డోర్ అండి. దాని ముందు అయితే మనకి హ్యాండ్ వాష్, మిర్రర్ కనిపిస్తుంది. బాత్రూమ్ పైన ఉన్న స్పేస్ అంతా కూడా మనకి కబోర్డ్స్తో కవర్ చేశారు. చాలా వరకు ఐటమ్స్ పెట్టుకోనికి అది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. ఇది కిచెన్ ఏరియా అండి.
కిచెన్లో లెఫ్ట్ సైడ్ మనకి కబోర్డ్ వరకు విత్ గ్లాస్తో ఫినిషింగ్ చేశారండి. కింద అయితే కబోర్డ్స్ అయితే కనిపిస్తున్నాయి. కిచెన్ సైజు చిన్నది కానీ చిన్న ఫ్యామిలీకి అయితే ఎక్సలెంట్గా అనిపిస్తుంది. కిచెన్లో కబోర్డ్స్ పైన కూడా మనకి ఎల్ షేప్లో అటకలాగా అయితే వచ్చింది. అదొక మంచి విషయం అని చెప్పొచ్చు. చాలా వరకు ఐటమ్స్ అన్నీ కూడా మనకి పైకి పెట్టుకోవచ్చు, స్పేస్ ఎక్కువ మిగులుతుంది. ఇవన్నీ కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ పెట్టుకోవడానికి కనిపించేటట్టు గ్లాస్ ఫినిషింగ్తో బాగానే కవర్ చేశారండి. అలాగే మనకి సింక్ ఉంది. ఆల్మోస్ట్ మనం గిన్నెలు కడుక్కునే సైజులో సింక్ కనిపిస్తుంది. కార్నర్లో ఒక సెల్ఫ్ కనిపిస్తుంది చిన్నది. అలాగే మనకి మిక్సీ ఇది పెట్టుకోవడానికి పవర్ సప్లై కూడా ఇచ్చినట్టయితే తెలుస్తుందండి. కిచెన్ బల్ల అంతా కూడా ఎల్ షేప్లో మనకి గ్రానైట్ మంచి క్వాలిటీ వాడినట్టయితే తెలుస్తుంది. కింద అయితే మనకి డోర్స్తో అయితే కవర్ చేశారండి. ఎంవిపి కాలనీలో లో బడ్జెట్లో గ్రూప్ హౌస్ కానీ ఫ్లాట్స్ కానీ మనకి దొరకట్లేదండి. ఇది ఒక ఫ్లాటు విత్ ఫుల్లీ ఫర్నిచర్తో, కబోర్డ్ వర్క్తో, ఫాల్ సీలింగు లేటెస్ట్ మోడల్తో, అదేవిధంగా పుట్టి కూడా క్లీన్గా పెట్టి టైల్స్తో నీట్గా దొరికింది. కాబట్టి ఒక చిన్న ఫ్యామిలీ చక్కగా తీసుకోవచ్చు. క్యాష్ డీల్ మాత్రమే. కారు పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉందండి. ఇంటి ముందు మనకంటూ ప్రత్యేకంగా అయితే కార్ పార్కింగ్ కోసం స్పేస్ అయితే ఏమీ లేదు. స్టవ్ పెట్టుకునే దగ్గర రైట్ సైడ్ అయితే ఒక రెడ్ చిన్న వెంటిలేషన్ కోసం యూపీవీసీ డోర్స్ అయితే రావడం జరిగింది. అదొక మంచి విషయం అండి. కిచెన్ బయట మనకి ఒక డోర్ పెట్టేసి ఉంది ఐరన్ గ్రిల్స్తో. దాని ముందు కూడా మనకి మస్కిటో నెట్ పెట్టుంది. ఇది దేనికి అంటే ఫ్యూచర్లో పక్కన కాస్త ప్లేస్ ఉందండి, అది ఏమన్నా మనం యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటే వెళ్ళడానికి అయితే వే పెట్టేసి ఉంచారు.